తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలు ముట్టడించారు. కననంబేడు పంచాయతీలో ఇంటి పట్టాల కోసం బడుగు బలహీన వర్గాలు సుమారు 50 కుటుంబాలు గత 3 సంవత్సరాలుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్న సర్వే నంబర్ 252, 253, 254 ఖాళీ స్థలాన్ని ఒక పెత్తందారు రెవెన్యూ అధికారులు అండదండలతో ఆ స్థలాన్ని ఆక్రమించి కంచె వేశారని, ఈ క్రమంలో బడుగు బలహీన వర్గాలు ఆవేశంగా కంచె తొలగించి గాంధీ మార్గంలో ఇంటి స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయం ప్రాంతంలో రిలే నిరాహార దీక్ష చేపట్టాలని స్థానిక పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ను అనుమతులు కోరగా అనుమతించి నిరాహార దీక్ష చేసిన సమయంలో వారు వేసుకున్న టెంట్ను రెవెన్యూ అధికారులు తొలగించారని తెలియటంతో ఆగ్రహంతో తహసీల్దార్ కార్యాలయంలో చొరబడి తహసీల్దార్ను నిలదీయటంతో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం వారికి శాంతంగా సమాధానం చెప్పి ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తారని, వెంటనే కలెక్టర్ గారికి ఈ భూమి వివాదంపై వస్తున్న వివాదాలను వివరించి స్థానికంగా ఉంటున్న గ్రామస్తులకు ఇంటి స్థలాలు ఇవ్వటానికి సహకరిస్తారని తెలిపారు. అనంతరం బడుగు బలహీన వర్గాల ముఖ్య నాయకులు దీక్ష సాగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పి హరినాథ్ రెడ్డి, సత్యవేడు సిపిఐ కార్యదర్శి చిన్నిరాజా, బుచ్చినాయుడు కండ్రిగ మండల కార్యదర్శి కత్తి ధర్మయ్య, కనకంబేడు గ్రామస్తులు చింతపూడి రమణయ్య, వీరస్వామి, గోవిందబాబు, గురువమ్మ, సుధాకర్, రామక్క తదితరులు పాల్గొన్నారు. కనమలంబేడులో ఉన్నటువంటి దళితులు ఇళ్ల పట్టాల కోసం గత కొద్ది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ ఎదురుగ్గా ఉన్నటువంటి ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగ్గా ఉన్నటువంటి భూమి ఇది ప్రభుత్వ భూమి. కొంతమంది బినామీ పేర్లతో దాన్ని ఆక్రమించుకొని దొంగ పట్టాలు చేసుకొని దానికి ఫెన్సింగ్ వేసి దాన్ని అమ్ముకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కనమలంబేడులో ఉన్నటువంటి దళితులందరూ కలిసి ఆ కంచె తీసేసి దాన్ని గుడిసెలేయడానికి ప్రయత్నం చేస్తే ఆ గుడిసెలు రాత్రికి రాత్రే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు తీయించడం జరిగింది. అంటే ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తాడు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఇల్లు లేనటువంటి పేదలకు ప్రభుత్వం చెప్పింది. ఈనాటి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన 3 సెంట్లు పట్టాలు ఇస్తాను మేము అధికారంలోకి వస్తాయని చెప్పారు. కేబినెట్ తీర్మానం చేసింది. దాన్ని కూడా గవర్నమెంట్ చెప్పింది కూడా లెక్క చేయకుండా ఈయన దీన్ని ప్రైవేట్ వాళ్ళతో లాలూచిపడి వాళ్ళ డబ్బులకు అమ్ముడుపోయి వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి అనుకూలంగా ఈరోజు వ్యవహరించి పేద ప్రజల గుడిసెలన్నీ తీసేయడం జరిగింది. అందుకోసమే ఈరోజు మా గుడిసెలు మాకు దక్కేంత వరకు అదే రెవెన్యూ అధికారులు అక్కడ కొలిసి పట్టాలు ఇచ్చేంత వరకు ఈ నిరాహార దీక్ష కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో పాటు విఎస్పురంలో ఉన్నటువంటి దళితులు గత 30 సంవత్సరాలుగా 30 మందికి పైలు దళితులు సాగు చేసుకుంటున్నారు. కానీ అధికారులు తప్పుదోవ పట్టించి ఒక 13 మంది దొంగ పట్టాలు చేసుకొని భూమిలో లేరు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, ఇక్కడ లేనటువంటి వాళ్ళు చేసుకుంటే అది తప్పని గతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వీళ్ళు నిజమైన లబ్ధిదారులు దళితులు 30 మంది వీళ్ళు తప్పుడు పట్టాలు చేసుకున్నారు, వీళ్ళకి అర్హులు కారని చెప్పిన రికార్డు ఇచ్చి దాన్ని పైకి పంపిస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఆ రికార్డు తప్పని చెప్పని 13 మంది ఎవరైతే దొంగ పట్టాలు చేసుకున్నారో వాళ్ళే అర్హులని చెప్పేసని వాళ్ళు ఇంకా కోర్టుకు పోయినారని ఈ వ్యవహారం మొత్తం ఇక్కడ కానీ అక్కడ కానీ కోర్టులో ఉందని, కోర్టులో లేని దాన్ని కోర్టులో ఉందని చెప్పని అసలు అధికారులు కూడా తప్పుదా పట్టిస్తున్నాడు. కాబట్టి ఈరోజు అందుకోసమని అటు విఎస్పురం దళితుల సమస్య కానీ కనమల